అందరికీ నమస్కారము. ఈరోజు మంగళవారం కదా, శ్రావణ మంగళవార శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజు వీడియో. ఇంకా ఆదివారం రోజు ముగ్గు వేస్తా అంటే ఇంకా గోమాత వచ్చింది. ఇంకా సగంలో ఇడిచిపెట్టి లోపలికి పోయి టమోటాలు ఉంటే తెచ్చి పెట్టేసి అమ్మవారికి నమస్కారం చేసుకున్న వెళ్ళిపోయింది. ఆదివారం రోజు ఇంకా ఆ విధంగా ముగ్గేసుకున్నాను. మెట్లకు ఎదురుగా ఇంకా వచ్చేసి అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. నేను టమోటా రైస్ చేస్తాను. అది ఏ విధంగా చేయాలో చూపిస్తా. పూజ అంతా అయిపోయింది. దేవాలయానికి కానీ శివదర్శనానికి కానీ వెళ్ళొచ్చినాను. మా శ్రీవారు శారీ తెచ్చుకుందిరా వరలక్ష్మి వ్రతంకు అంటే సరేలే అనేసి ఇంకా రెడీ అవుదాం అనేసి ఒకటేసారి లేట్ అయితే ఒకవేళ వచ్చి భోంచేయచ్చులే అనేసి టమోటా రైస్ చేసిన. మా శ్రీవారికి టమోటా రైస్ అన్న రైస్ ఐటమ్స్ ఏదైనా కానీ చాలా ఇష్టము. ఇట్లా పలావ్ టైపుల్లో ఉంటాయి ఈ టమోటా రైసు, పలావులు అట్లాంటివంటే ఇష్టము. ఫస్ట్ స్టవ్ వెలిగించేసినాను. ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసినాను. అవి నాంతా ఉంటాయి కదా, అంతలోనే ఆనియన్స్ అంతా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి ఇంకా తొందర పోల్ల కదా, ఇంకా కుక్కర్లో చేసేసి మరి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని జడేసుకోవాలా ఇంకా అనేసి ఇంకా తొందర రెడీ అయిదాంలే అనేసి ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టి ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, నెయ్యి అన్నా వేసుకోవచ్చు. లేదనుకో రెండు అయినా అది సగం ఇది సగం అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసినాను. లాస్ట్లో రైస్ పైన కొంచెం నెయ్యి వేసేస్తాను. తర్వాత స్టారు, అనాస పువ్వ, చెక్క, లవంగ, జీలకర్ర, బిర్యానీ ఆకు, ఏలక్క వేసేసి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్ కానీ వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసేసినాను. బాగా వేగే లోపల ఇంకా మనం మిక్సీ పట్టుకోవాలి కదా. మిక్సీకి టమోటా రైస్ అంటే టమోటాలు కొంచెం ముందు వెనకాల కొంచెం తీసేసి టమోటాలు 4 ముక్కలు చేసేసి మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు, అల్లము, టమోటాలు వేసేసి కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసిన. ఈ విధంగా పేస్ట్ అయిపోయింది. 1 గ్లాసు రైస్ అయితేనా కుక్కర్లో చేసుకోవాలనుకో ఇంకా ఇది టమోటా పేస్ట్ కానీ కొలత పెట్టుకోవాలి కదా. టమోటా పేస్ట్ని బట్టి దానికి చాలా తక్కువ పోయిల్లా. లేదా గిన్నెలో చేసుకుంటేనా 2 గ్లాసు, 1 గ్లాసుకు అదొక గ్లాసు ఇదొక గ్లాసు సరిపోతుంది. ఆ విధంగా చేసుకోవాలా. ఇప్పుడు అదంతా బాగా వేగేసింది. ఇంక ఇది వచ్చేసేసి ఈ విధంగా పేస్ట్ అంతుంది నాకు. దానికి అంత పేస్ట్ ఉంది. బాగా వేయించల్లా. ఎంత అంటేనా ఆయిల్ అనేది పైకి తేలల్లా. అంతవరకు టమోటా బాగా వేగిందనుకో పచ్చి వాసన అనేది రాదు. లేదనుకో బాగా పచ్చిగా స్మెల్ వస్తుంది. అప్పుడు టేస్ట్ అనేది అదొక రకంగా టేస్ట్ ఉంటుంది. బాగా వేగితేనే బాగా టేస్టీగా ఉండేది. ఇంకా అటు సైడ్ వచ్చేసి కషాయం పెట్టినాను. నేను ఎట్లో 12 దాకా తిన్ను కాబట్టి కషాయం ఉదయాన్నే ఒకవేళ నేను లేటుగా అయినా కానీ తాగుతాను. ఎందుకంటే ఆ కషాయం ఉదయాన్నే పడగడుపునే తాగల, నాకు హాస్పిటల్లో ఇచ్చిండేది. కానీ నేనేం తినను కాబట్టి ఏదైనా కానీ మనం తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ అరగంట ఆగిన తర్వాతే కషాయం తిన్నామంటే గంట అరగంట ఆగల్లా. ఆ విధంగా నేనేం తిన్ను కాబట్టి నాకు సరిపోతుంది అనేసి నేను లేటుగానే పెట్టుకున్నాను. దాంట్లోకి వచ్చేసి ఇంకా బాగా ఏగేసింది టమోటా పేస్ట్ అంతా బాగా. ఇంకా దాంట్లోకి ధనియాల పొడి, కారము, పసుపు, ఉప్పు వేసేసి ఇంకా అది కానీ 1 నిమిషం ఏగేసిన తర్వాత ఇంక ఈ విధంగా బాగా గరిటె తీసుకొని బాగా కలిసినాను. ఇంకా బాగా ఏగేసింది. బాగా మసాలంతా టమోటాకు కానీ పట్టేసి బాగా ఆయిల్ చూడండి, ఆయిల్ అనేది పైకి తేలేదాకా వేయించినామంటేనా టమోటా పేస్ట్ అంత టేస్టీగా ఉంటుంది. ఇదే చిన్న ముక్కలు కట్ చేసుకొని కానీ ఇదే విధంగా చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది టమోటా రైసు. మనము లంచ్ క్యారీలకు పెట్టించవచ్చు, దేవస్థానంలో ప్రసాదంగా పెట్టచ్చు, అసలు ఉత్తదే తినచ్చు. అంత బాగుంటుంది. బాగా కొంచెం కారంగా వేసుకున్నామంటేనా బాగా ఉత్తదే తినేయచ్చు. ఇంకా ఆ రైస్ వేసేసి రైస్ కానీ 2 నిమిషాలు బాగా వేగిందనుకో బాగా టేస్టీగా ఉంటుంది. వాటర్ అంతా తీసేసేసి ఇంకా ఈ విధంగా బాగా రైస్ వేసుకొని, ఇది బాస్మతి రైస్తో అన్నా చేసుకోవచ్చు, మనం నార్మల్ ఇంట్లో ఏది తింటామో ఆ రైస్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఏది తింటానో ఆ రైస్తోనే చేస్తాను ఈరోజు. పిల్లలు ఉంటేనే బాస్మతి రైస్ అవన్నీ వేసేది నేను. మా ఇద్దరికైతేనే ఈ విధంగానే వేస్తాను. ఇంక ఈ విధంగా నిదానంగా గరిటెతో ఎక్కువ కలబెట్టినామంటేనా బియ్యం అనేది ఆల్రెడీ నానేసి ఉంటాం కదా, మళ్ళీ ఇరిగిపోయి నూక అవుతుంది. నిదానంగా గరిటె తీసుకొని 1 నిమిషం కలబెట్టేసేసి 2 నిమిషాలు బాగా అదంతా
రైస్కు పట్టుకుంటుంది కదా టమోటా పేస్టు. అప్పుడు ఇంక కషాయం కానైంది, కషాయం ఆఫ్ చేసేసినాను. ఇంకా ఆఫ్ చేసిన తర్వాత ఇంకా వాటర్ వేయాలి కదా, ఇంకా బాగా అసలు వేగేసింది. మీరు టమోటా పేస్ట్ వేసింది చూసినారు కదా, నేను దానికి తీసుకున్నాను రైస్, దాని ఫుల్ తీసుకున్నాను. టమోటా పేస్ట్ అంత తీసుకున్నాను, మరి వాటర్ అంత తీసుకున్నాను. కుక్కర్కి అయితే ఇంత, గిన్నెలో అయితేనా అది రైస్ ఒక్కటే ఎందుకో, ఒకటి టమోటా పేస్టు ఒకటి వాటర్ తీసుకున్నామంటేనా టేస్టీగా ఉంటుంది గిన్నెలో చేసేటప్పుడు. కుక్కర్కి వచ్చేసి వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామనుకో, సగానికి సగం తీసుకున్నామంటే అన్నం చాలా మెత్తగా అవుతుంది. కుక్కర్లో చేసేటప్పుడు టైం లేనప్పుడు ఇట్లా కుక్కర్లో చేస్తాను. ఎప్పుడన్నా గిన్నెలో చేసేది కానీ మీకు చూపిస్తాలేండి. కుక్కర్లో తొందరగా అవుతుంది. టమోటా రైస్ సూపర్ టేస్టీగా వస్తుంది. ఇంకా లాస్ట్లో ఇంకా కొత్తిమీర ఒక్కటి కట్ చేసేసి, మా కుక్కర్ 2 విజిల్స్ ఇచ్చేసిన తర్వాత ఈ టమోటా రైస్కు పూర్తి విజల్ అదంతా అది అయిపోయిన తర్వాత మూత తీసినామంటే టమాటా రైస్ బాగుంటుంది. మనకు వెంటనే కావాలనుకో 3 విజల్స్ ఇచ్చేసి 2 నిమిషాలు ఉండిన తర్వాత తీసేసినామంటే రైస్ అయిపోతుంది. ఒక్కొక్క కుక్కర్ ఒక్క విధంగా ఉంటుంది కదా, ఈ కుక్కరు ఈ విధంగా ఉంటుంది. మా కుక్కర్ అయితే ఎవరి కుక్కర్ వాళ్ళకే లేండి తెలిసేది. టమోటా రైసు మా వారికి టిఫిన్కే పెట్టేసినాను. ముందు రోజుది నల్లేరు చట్నీ ఉండే, అది వేసినానేమని తింటాడేమో అనేసి ఏమొద్దు నాకు, పెరుగు ఒక్కటి వేయనే. రైతా చేసుకున్నా బాగుంటుంది, మసాలా కర్రీ చేసుకున్నా బాగుంటుంది, పచ్చళ్ళు అయినా బాగుంటాయి. పచ్చళ్ళు అంటేనా చట్నీలు అంటామే ఆ టైప్ అవి అయితేనే బాగుంటాయి. దీనికి లేదు, ఉత్త పెరుగు వేసుకొని తినచ్చు, ఉత్త రైస్ అయినా తినచ్చు కొంచెము కారంగా చేసుకుంటే. ఆ విధంగా టమోటా రైస్ సూపర్ టేస్టీగా ఉంది. నేను తిన్నా కాబట్టి ఆదివారము బాగుంది. ఇంక మళ్ళీ నేను బజార్కి వెళ్ళాలన్నా కదా, వరలక్ష్మి వ్రతం కోసము అమ్మవారికి చీర తీసుకున్నాను. ఈ శారీ ఏ విధంగా చూస్తా అన్నారు కదా, అమ్మవారికి ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి. ఈ చీర బాగుందో లేదో. గ్రీను మరి వచ్చేసి థిక్ గ్రీను, రెడ్ బార్డు, 666 రూపాయలు చీర తీసుకున్నాను అమ్మవారికి. ఎలా ఉందో చెప్పండి. మనము శారీ అమ్మవారికి తీసుకున్నప్పుడు మన పైన వేసుకొని చూసి ఎప్పుడు తీసుకోవద్దండి. అమ్మవారికి అన్నప్పుడు అమ్మవారికి పెట్టిన తర్వాత మనం తీసుకుంటేనే బాగుంటుంది, మనం పైన పెట్టుకుంటే బాగుంటుంది. అమ్మవారికి అన్నప్పుడు ముందుగా మన పైన వేసుకొని చూసేది, ఆ విధంగా చేయొద్దండి. అమ్మవారి తర్వాతే కదా మనము, ఫస్ట్ అమ్మవారికి చూసిన తర్వాతే పెట్టిన తర్వాతే మీరు వేసుకోండి, చూసి తీసుకోండి. ఎప్పుడైనా కానీ నాకు తెలిసిన విషయము దీంట్లో ఎంత నిజం ఉందో, ఇదైతేనా నిజము. మనమే పెట్టుకున్నాక మనది అవుతుంది కదా, అది అమ్మవారిది కాదు కదా. మనం అమ్మవారికి అన్నప్పుడు అమ్మవారికే తీసుకోవాలా. ఈ శారీస్ కానీ బాగా మెత్తగా ఉన్నాయి. మా శ్రీవారు అయితే తీసుకో అన్నాడు. అంటే నేనే వచ్చేసి మా అమ్మకు వీడియో కాల్ చేసి చూపించినాను. మా అమ్మ వద్దులే ఆ చీర ఒకటి చాలే అనింది, అదొకటి తీసుకొని వచ్చినాను. ఈ మెత్తగుండే చీరలు అయితే తీసుకోలేదు, అదొక శారీనే తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి నేను ఈ విధంగా మడుస్తాను చూడండి. మనకు బిందికి కానీ చెమ్ముకు కానీ ఈ విధంగా బ్లౌజ్ ఫస్ట్ ఆ విధంగా డిజైన్, మనకు శారీ వస్తుంది కదా కొంగు కానీ పళ్ళు, మనకు బ్లౌజుకు డిజైన్ బ్లౌజ్ వస్తాయి కదా, ఆ విధంగా తీసుకొని ఈజీగా అమ్మవారికి చీరలాగా కట్టుకొని పెట్టుకోవచ్చు. చూడండి, ఇటు సైడు అటు సైడు ఇట్లా కుచ్చెండ్లు పోసుకొని పిన్ను పెట్టుకొని, పిన్ అన్నా పెట్టుకోండి, క్లిప్ అన్నా పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు. మనకి ఏది అనుకూలం అయితే అది. రెండు అనుకూలం లేదనుకో దారంతో అయినా సూతికి దారం ఎక్కించి అప్పుడైనా కుట్టుకొని ఈ విధంగా కుచ్చెండ్లు వేసుకొని, ఇప్పుడు అది కలశం చెమ్ము అనుకోండి మీరు, అనుకొని ఈ విధంగా పెట్టుకొని అది అక్కడ పిన్ను పెట్టినాం కదా, ఆ పిన్ను తీసేసి ఈ రెండిటికి చెమ్ము మధ్యలో పెట్టేసి ఈ విధంగా రెండు పట్టుకొని పిన్ను పెట్టేసినామనుకో, చెమ్ముకు టైట్గా పెట్టేసేలా. పెట్టేసిన తర్వాత ఇంకా ఇటు సైడ్ ఇంకో పిన్ను ఉంది కదా, అటు సైడ్ పిన్ను అయితే తీసిన, ఇటు సైడ్ పిన్ను తీయాలి కదా మనము. ఈ విధంగా అనుకొని ఇటు సైడ్ పిన్ను కానీ తీసినామంటేనా మనం కుచ్చెన్లు వేసింటాం కదా, కుచ్చుకు వచ్చేస్తాయి. చూడండి మన కుచ్చెన్లు ఎలా వస్తాయో అలా వచ్చేస్తాయి. ఇంకా మనకు డిజైన్లు బ్లౌజులు ఉంటాయి కదా, ఆ బ్లౌజులతో కడితేనే చెమ్ముకు ఎంత అమ్మవారు వచ్చి కూర్చున్నారా అన్నట్లు ఉంటుంది. ఎవరు అనుకూలాల కొద్దీ వాళ్ళు చేసుకుంటా అంటాంలేండి మనం పూజ. ఇంకో ఈ విధంగా అటు సైడ్ది ఇటు సైడ్ది కొన తీసుకొని లాస్ట్లో పిన్ను పెట్టేసినామంటేనా ఈ విధంగా పుత్తడి బొమ్మలాగా ఉంటుంది. చూడండి, ఇంకా టెంకాయ పెడతాము.
టెంకాయకి అమ్మవారి రూపం పెడతారు. ఒక్కొరు ఉత్త టెంకాయ పెట్టేసి మరి వచ్చేసి అమ్మవారి బొట్టు పెట్టి మరి పూలు ఉండే పూలన్నా పెట్టచ్చు, నగలన్నా వేసుకోవచ్చు, ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు. ఇంకొక రకం వచ్చేసి ఇది షార్ట్లో పెట్టినా చూడండి, ఈ విధంగా కానీ చేసుకోవచ్చు. చూడండి కోను ఆకారంలో చేసుకొని ఇది టెంకాయ పైన డైరెక్ట్ ఇట్లా టెంకాయ పైన పెట్టేసి దానికి బ్లౌజ్ పీస్కి వచ్చేసి అమ్మ బొట్టు పెట్టేసేసి పూలు నగలు పొత్తి హారము ఆ విధంగా అలంకరించుకోవచ్చు. ఎన్నో విధాలుగా అలంకరించుకోవచ్చులేండి. మనకు వచ్చిండేటివి ఎన్నో రకాలుగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ లేకుండా అయినా కానీ అమ్మవారి ఫోటో ఉంటేనే ఒక్క పుష్పం పెట్టి నమస్కారం చేసుకున్నా చాలా ఆ తల్లి మనం అందరం బిడ్డలం కాబట్టి మనల్ని అందరినీ చల్లగా కాపాడుతుంది. ఎప్పుడు ఈ విధంగా మనకు టెంకాయ కింద చెమ్ము ఉంటుంది కదా, టెంకాయ ఉంటుంది కదా, టెంకాయకి ఈ విధంగా పెట్టుకొని అలంకరించుకోవచ్చు. ఎంతో బాగుంటుంది. మనకి ఎవరికి అనుకూలం కొద్దీ ఎవరికి చేతనైనట్లు వాళ్ళు చేసుకోవచ్చు. నేను ఒక్కొక్క సంవత్సరం చీర కట్టిస్తాను, ఒక్కొక్క సంవత్సరం చీర సమర్పిస్తాను. నా అనుకూలం కొద్దీ నేను చేస్తాను.